నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన కనూరి సతీష్, కనూరి సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన. సమ్మక్క సారలమ్మ జాతరలో ఉంచిన 44 కానుకల హుండీల లెక్కింపు. టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు ట్రోఫీలో అందజేత. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవన్ ఏరియా రథసారథి జిఎం లలిత్ కుమార్. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే వార్నింగ్ క్లాన్ ఉద్యోగులు 10 జట్లు 20 లీగ్ మ్యాచ్లలో ఆడిన అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ గోదావరిగాని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించడం జరిగిందని టోర్నమెంట్ నిర్వాహకులు సిల్లం మల్లికార్జున్, అలాగే వినయ్ కుమార్, రమేష్ కుమార్, విక్కీ, భరత్ కుమార్, సంతోష్, సతీష్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో జీడీకే వార్నింగ్ క్లాన్ కు చెందిన రిలే ఏ మరియు రిలే సి ఉద్యోగుల జట్టు పాల్గొన్నాయని వారు తెలిపారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో రిలే ఏ జట్టు విజయం సాధించింది. వారికి మొదటి బహుమతి కింద 15,500 రూపాయలు, రెండో బహుమతి కింద 10,000 రూపాయలు విలువగల ట్రోఫీస్ ని ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మల్లికార్జున్, భారత్, సతీష్, సంతోష్, చంద్రశేఖర్, రమేష్, చంద్ తదితరులు పాల్గొన్నారు. రాజమౌళి ఓకే 14 balls 18 runs. సింగిల్ రన్ తీసుకున్నాడు. గుడ్ ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్ ఫ్రమ్ బాలా. అందరూ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఒకటి సెపరేట్ రిలే వర్సెస్ రిలేసి ఫైనల్ మ్యాచ్ లో రిలే వారు విన్నర్స్ గా ఉన్నారు అండ్ రిలేసి రన్నర్స్. రెండు టీంలకు కంగ్రాచులేషన్. అదేవిధంగా ఈరోజు మాకు ఈ యొక్క రిఫ్రెష్మెంట్ కు అతిథులు ఇచ్చినందుకు ఓకే 37 average 14 wickets overall 24 runs. ఓకే చూడండి. హలో మల్లికార్జున్ గారు, శ్రీ వినయ్ గారు, శ్రీ కెనడీ గారు, శ్రీ సంతోష్ రెడ్డి గారు మరియు లంక నరేష్ వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరి యొక్క స్ఫూర్తితోనే ఇదంతా జరుగుతున్నది.
సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా ఈ రకమైన సంస్కృతిని వనిక్లబ్ నుంచి మళ్ళీ మొదలు చూపించడం అనేది, అంటే అదర్ దాన్ వర్క్ ఏం చేయొచ్చు అన్న దాంట్లో స్పోర్టింగ్ అనేది ముందు వస్తుంది. స్పోర్ట్స్ ఇట్లాంటిది, ఎందుకంటే అది మనల్ని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటది, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, టీం వర్క్ ని పెంచుతుంది, ఉల్లాసాన్ని మన పనిని కూడా ఉత్సాహంగా ఉల్లాసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరొకసారి మల్లికార్జున్ ని, వినయ్ ని, మిగిలిన అందరు ఆర్గనైజింగ్ కమిటీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రమేష్, సంతోష్ అందరికి పేరు పేరున అభినందనలు. అంటే ఈ రకమైన లీడర్షిప్ ద్వారా మీరు టోటల్ ఏరియాలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఆడతామని రెడీగా వస్తున్నారు. దీనివల్ల మనకి సులభ వాతావరణము, బ్రదర్లీహుడ్ ఇదంతా కూడా పెరుగుతుంది. ఇటు ఎన్టీపీసీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మనతో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు, వేరే ఏరియాల వాళ్ళు కూడా. దీన్ని ఇట్లనే తీసుకోవాలి. మీరు చేసిన దీనివల్ల ఈ టోర్నమెంట్ వల్ల ఇంకా ముందు దీన్ని ఇట్లనే తీసుకోవడానికి బాగుంది. మనం ఎప్పటి నుంచి ఏమనుకుంటా ఉంటామంటే, కంపెనీ కొన్ని గేమ్స్ పెడతా ఉన్నది, WPS గేమ్స్. దాంతో పాటుగా ఏరియాలలో కానీ, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లలో కానీ, మైన్స్ లో కానీ స్పోర్ట్స్ చేసుకుంటే బాగుంటుందని మనం ఎప్పటి నుంచో అన్నదాన్ని మీరు నిరూపించి చూపెట్టినందుకు మరొకసారి అభినందనలు. అట్లనే ఒక వారికీలలో 10 టీములు 110 మంది తయారైనట్టే మీరు యంగ్ జనరేషన్ ఉదాహరణ. ఇదే మాకు ఈ యొక్క శక్తి, ఈ సంస్కృతి మనకి వర్క్ లో కూడా, కంపెనీ యొక్క అభివృద్ధిలో కూడా తప్పకుండా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. నమ్మకం కూడా ఉన్నది. ఇంతమంది యంగ్స్టర్స్ చూస్తుంటే సంతోషంగా కూడా ఉన్నది. మరొకసారి బెస్ట్ విషెస్. ఎంజాయ్ ది గేమ్, లెట్ us ఎంజాయ్ ది స్పోర్టివ్ స్పిరిట్. థ్యాంక్ యూ. గత నెల 28 నుండి 31 వరకు గోదావరిఖని నగర శివార్లో కన్నుల పండుగగా జరిగిన సమ్మక్క సార్లమ్మ జాతరలో ఉంచిన 44 కానుకల హుండీల లెక్కింపు జరిగింది. ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణలో జాతర కమిటీ సమక్షంలో ఈ ప్రాంతంలోని గుడుల్లో సేవలను అందించే మహిళలు పలువురు ఈ లెక్కింపు చేశారు. రేపటి వరకు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అన్నా మేడం అందరు పోండి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసుల నోటీసులతో వేధింపులకు దిగుతోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సాకుగా చేసుకుని కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, పర్లపల్లి రవి, మురళీధర్ రావు, గుంపుల లక్ష్మి, రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. ఇదేమి పాలన, ఇదేమి పాలన. ఇదేమి పాలన, ఇదేమి పాలన. తెలంగాణ ఆసిస్టు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఆసిస్టు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం 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 తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన, అదేవిధంగా అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన పనిగట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు, ఏ ఆరోపణలు కూడా పస్సలేదు. మరి అలా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు, మరి ఉద్యమకారుడు. ఆయన లేని సమయంలో 9 గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికిచ్చి రావడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు. ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు. అసలు ఈ సిట్ అంటేనే బూటకం. సిట్ వేసే అధికారమే లేదని ఒకవైపు న్యాయపరమైనటువంటి విషయాలు చెప్తున్నప్పటికీ కూడా కావాలని వేధిస్తా ఉన్నారు. దీన్ని ఇలా రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టి తమ యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గోదావరిఖని పట్టణంలో కూడా మరి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా, మరి రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా
నమస్కరిస్తూ జై తెలంగాణ. ఈ రోజు రామగుండం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో 46వ డివిజన్ ఇంద్రానగర్ కు చెందిన కన్నూరి సతీష్, కన్నూరి సురేష్లతో పాటు పలువురు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో పార్టీలో చేరిన నాయకుల సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ పేరిట సిట్ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ అందర్గం మండల పెద్దంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ కొలిపాక మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో తలలేని కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది. ప్రభుత్వం మీద నిరసిస్తూ కేసీఆర్ విచారణను వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరివేద శ్రీనివాస్ రెడ్డి, సోమనపల్లి మాజీ సర్పంచ్ కొల్లూరి సతీష్, బండి శ్రీనివాస్ గౌడ్, బండి మహేష్ గౌడ్, విలేజ్ అంతర్గం గ్రామ అధ్యక్షులు కాంపల్లి సంతోష్ నాయకులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రతి మంగళవారం వారసంతను నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ పొలుదాసరి వనిత సాయి కుమార్ తెలిపారు. ఆదివారం గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వాన పత్రిక రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో జరిగే వారసంతను ప్రజలు, చిరు వ్యాపారస్తులు, దుకాణదారులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం రాజమహేందర్, వార్డు సభ్యులు ఇరుగురాల రమేష్, ఇరుగురాల రాజు, ఇరుగురాల జీవనజ్యోతి, సాగర్ల సౌజన్య సంతోష్, బండిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన తీకుట్ల లక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఆమె నేత్రాల్లో కుటుంబ సభ్యులు దానం చేయగా సంస్మరణ సభను ఆదివారం లక్ష్మీ నివాసంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ సదయ్య గౌడ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి నేత్రదానం మిన్నాని నేత్రదాత కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాని రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారు దేవి లక్ష్మీ నరసయ్య, జాయింట్ సెక్రటరీ సురేష్లు అవయవ దానం చేయడం వలన మనం మరణించి జీవించడం జరుగుతుందని స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న భర్త మొగిలి, కుమారులు, కోడళ్లు వెంకటేష్, సతీశ్వన, రాహుల్, ప్రవళిక, కూతురు, అల్లుడు అనిత, ఆదిత్యలకు అభినందన సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సంస్మరణ సభలో లక్ష్మీనారాయణ, కుక చంద్రమౌళి, మలయాళ తిరుపతి, మఠ శంకర్, అంజయ్య, కన్నాల వార్డు మెంబర్ బుజ్జక్క, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. నేత్రదాత కుటుంబాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు నూక రమేష్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కెఎస్ వాసు, అనంతరాములు, కవిత, గండ్ల వెంకటరమణ తదితరులు అభినందించారు. కాంగ్రెస్ పార్టీవి రాజకీయ కక్ష సాధింపు చర్యలే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, గత 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన 6 గ్యారంటీలో 420 హామీలతో అతి స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో డ్రామాలు ఆడుతోందన్నారు. అభివృద్ధి చేయకపోగా ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లతో రేవంత్ రెడ్డి సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
లక్షలాది మంది బీఆర్ఎస్ సైన్యం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజల పక్షాన ఆలోచన చేసి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మున్సిపల్తో ఉన్న ప్రజానికం మొత్తానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 సంవత్సరాల 2 నెలలు అయింది. ఆలోచన చేయండి, అమంగా ఉండకండి. మీరు వేసే ప్రతి ఓటు రేపటి భవిష్యత్తుకు బాట అవుతుంది. రేపు ఈ మున్సిపల్లో కొత్తకోట మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి ఆశీర్వాదం చేసినాడు. మున్సిపాలిటీ చేయమే కాకుండా ఈ పట్టణానికి 50 కోట్ల నిధులు తీసుకొని వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 26 నెలలైంది. ఒక్క జీవో తీసుకురాలే, ఒక్క రూపాయి తీసుకురాలే. మేము తెచ్చిన పనులకే పేరు మార్చి టెంకాయలు కొడుతున్నారు తప్ప వాళ్ళు ఇయ్యాలంటి వరకు ఒక్క జీవో తెచ్చింది లేదు. ఈ కొత్తకోట పట్టణానికి 50 పడకల ఆసుపత్రి కావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఒప్పించి 50 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి హరీష్ రావు గారి చేతుల మీద భూమి పూజ చేస్తే 26 నెలలైంది. ఇయ్యాలని కట్లే పెండింగ్ అంటారు. మేము పెట్టింది ఎక్కడ? హైవేకు దగ్గరలో ఉంటే యాక్సిడెంట్లు అయితే హాస్పిటల్ ఉపయోగపడుతుందని అక్కడ పెడితే దాన్ని తీసుకుపోయి ఇవాళ ఊరు అవతల పెట్టిరు. అది కూడా ఇయ్యాలంటే వరకు కంప్లీట్ కాని పరిస్థితి. అదే విధంగా రైతులందరికీ, వ్యాపారస్తులందరికీ అనువుగా ఉండాలని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెడితే 26 నెలల క్రితం ఏ కండిషన్ లో ఉందో అదే కండిషన్ లో ఉంది తప్ప ఒక్క ఇటుక కూడా ఇయ్యాల దానికి పెట్టలేని పరిస్థితి. మేము ఎన్ని పనులు తెచ్చినామో గా పనులే చేయడానికి శాతం లేదు. కొత్తగా ఒక జీవో లేదు, కొత్తగా 1 రూపాయి కూడా ఈ పట్టణానికి తెచ్చింది లేదు. అందుకే కొత్తకోట ప్రజలని కోరుతా ఉన్నాం, 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో మీ అందరి ఆశీర్వాదం ఈ 15 వార్డులలో నిలబడుతున్న కారు గుర్తు పార్టీ అభ్యర్థులని ఉమ్మడమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ద కేసీఆర్ గారికి బాసటగా సంఘీభావంగా ఇంత ఎండలో కూడా మీరందరూ వచ్చి మా మహిళలు, అక్కచెల్లెళ్ళు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్లో గత రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కొత్తకోట పట్టణ కార్యదర్శి పవన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వల్ల 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఘాటుగా విమర్శించారు. గత రాత్రి కొత్తకోట పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, హాస్టల్లో ఫుడ్ సరిగా లేకపోవడం వల్లనే విద్యార్థులు బయట ఫుడ్ తింటున్నారని, దీనిపై అధికారులు స్పందించి వసతి గృహాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులకు వత్తాసు పలుకుతూ బయట ఫుడ్ తీసుకోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని మాట్లాడడం విడ్డూరమని, హాస్టల్లో నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించే విధంగా తగు చర్యలు తీసుకునేట్లుగా ఎమ్మెల్యే చూడాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు పవన్, కొత్తకోట టౌన్ సెక్రటరీ ఏబీవీపీ. అయితే మనం ఈరోజు కొత్తకోట శాఖలో చూసుకున్నట్టయితే బాలికల సంక్షేమ హాస్టల్లో బాలికలకి 15 మందికి పైగా విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే రాత్రికి రాత్రే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ జరిగింది ఎలా అని అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు బాలికలు ఏదైతే బయటికి వెళ్ళి ఫుడ్ పాయిజన్ కావడానికి జంక్ ఫుడ్ తిన్నారో అదే కారణం అని చెప్తున్నారు. అయితే లోపల ఫుడ్ ఎలా ఉంది, లోపల ఫుడ్ బాగాలేకున్నందుకే బయట జంక్ ఫుడ్ పేరు చెప్తున్నారు. వీళ్ళు తప్పించుకోవడానికి తప్పించుకోవడానికే ఈ కారణం చెప్తున్నారు జంక్ ఫుడ్ అని చెప్పి. అయితే ఇప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ 100కు పైగా కేసులు విద్యార్థులపై జరిగినాయి. అయితే ఫుడ్ పాయిజన్లపైయే మొత్తం జరుగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో బాలికలు కానీ బాయ్స్ కానీ హాస్టళ్లలో ఫుడ్ ఇంత దారుణంగా ఉందా అని చెప్పి ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే మన ఈ జరిగిన ఈ సంఘటనని చూసుకుంటే మన రాత్రి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి చూసిరు, బాలికలని చూసి విద్యార్థులు బయటికి వెళ్ళి మాత్రమే జంక్ ఫుడ్ తిన్నా మాత్రమే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. అయితే విద్యార్థులు ఇప్పటికి కూడా కోలుకోలేదు, వాళ్ళకి నిలబడడానికి కూడా చేతనవ్వట్లేదు, డిహైడ్రేట్ అయిపోయి కింద పడిపోతున్నారు. అయితే విద్యార్థులను చూసుకున్నట్టయితే వాళ్ళు జంక్ ఫుడ్ తింటేనే ఇంతగానం అయిందా, లేదంటే లోపల నైట్ ఏమైందంటే నైట్ అన్నంలో మెత్తగా అయింది నైట్ అన్నం, ఆ అన్నం కానీ మంచిగా లేదు.
నైట్ ఎగ్గు పెట్టిరు. ఎగ్గులో ఏమైనా ఫాల్ట్ ఉందా? ఇవల్ల మన అధికారులు చూడాలని చెప్పి మేము ఏబీవీపీ ఖండిస్తుంది. అయితే మన ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారంటే అధికారులని సపోర్ట్ చేస్తూ పిల్లలు బయటికి వెళ్ళే జంక్ ఫుడ్ తిన్న మాత్రమే ఈ సంఘటన మాత్రం జరిగింది, అధికారులది ఏది తప్పు లేదని చెప్పి మాట్లాడారు. అయితే అలా ఇలా జరుగుతుంది. విద్యార్థులని అధికారులు చూడాలి కదా. 15 మందికి పైగా 20 మందికి పైగా బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటున్నారంటే ఇక్కడ ఉన్న అధికారులు కానీ వార్డెన్ కానీ ఏం చేస్తున్నారు, ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారా పిల్లలు బయటికి వెళ్తుంటే అని చెప్పి మేము ఏబీవీపీ ఖండిస్తుంది. ఈ సంఘటనపై కొత్తకోట శాఖ నుంచి ఏబీవీపీ ఒకటే ప్రశ్నిస్తుంది, ఒకటే హెచ్చరిస్తుంది. ఈ సంఘటనపై ఫుడ్ పాయిజన్లపై ఏమన్నా చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ రానున్న రోజుల్లో తీవ్రంగా పెద్ద ఎత్తున తరలి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. జై హింద్, జై భారత్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం విచారణ అక్కడే జరగాల్సి ఉండగా పోలీసులు నిబంధనలను పక్కనబెట్టి గోడకు నోటీసులు అంటించడం దుర్మార్గమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇప్పుడు తమతో పాటు తమ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుండా నిష్పక్షపాత విధులు నిర్వహించాలని హెచ్చరించారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని, తప్పుడు కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహబూబ్ నగర్ వెనక్కిపోయిందన్నారు. మహబూబ్ నగర్ మేయర్ బీఆర్ఎస్ కు ఇస్తే ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకువచ్చిన పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపు హామీలతో 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టకుండా, రైతుల మీద దృష్టి పెట్టకుండా, నిరుద్యోగులపైన 2 లక్షల ఉద్యోగాల మీద దృష్టి పెట్టకుండా, మహిళలపైన దృష్టి పెట్టకుండా ఇలా 2.5 సంవత్సరాలు దగ్గర రకరకాల కేసుల మీద రకరకాల అక్రమాలు జరిగినట్టు కాలయాపన చేస్తూ ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో రకమైన చిమ్ముకులు చేస్తూ పంచాయతీ ఎలక్షన్ అయిపోయి మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లు తిరగొద్దని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో నాయకులందరూ దీని మీద బిజీ పెట్టాలని చెప్పి తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఇలా అవమానపరిచే రీతిలో ఆ వయసులో ఎక్కడ ఉంటే అక్కడ విచారణ జరగాలంటే పోయి అడగొచ్చు నిబంధనల ప్రకారం, కానీ వేధిస్తూ రావాలి, ఊరి దగ్గర రావాలి అని చెప్పి అవమానపరిచే రీతిలో ఇలా చేస్తా ఉన్నాం. మీ నాటకాలన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు. కేసులకు భయపడ్డాడు కేసీఆర్ కాదు, తెలంగాణ ప్రజలు అస్సలు కాదు. అసలు కేసు లేని తెలంగాణ ప్రజలు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు ప్రాణాలకే భయపడ్డాడు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణ ఇది. సరే, ఏ స్థాయిలో ఉన్నది, ఏ స్థాయిలో పోయినా ఆ వర్గాలకు తెలుసు, రైతులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, అన్ని కుల సంఘాలకు తెలుసు. నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తాను, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎక్కడ నిలదీస్తారని చెప్పి ఇలా ఇవన్నీ దొంగ నాటకాలు ఆడుతా ఉన్నది ప్రభుత్వం. మీ నాటకాలు అన్ని తెలుసు. ఇలా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. పక్కన శ్రీలంకలో ఎట్లయితే తిరగబడ్డారో, నేపాల్లో ఎట్లయితే తిరగబడ్డారో, అదే తరహా మీ సెక్రటరియట్ పైన తిరగబడి బద్దలు కొట్టి అందరినీ బగాయించేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఏదో పోలీసులను చూసుకొని, కొంతమంది పోలీసులకు బలగం చూసుకొని వాళ్ళని భయపెట్టి కేసు పెట్టాలని చూస్తే 2 సంవత్సరాల తర్వాత వచ్చేది మేమే. మాకు కూడా అన్ని విద్యలు వచ్చు, పద్ధతి కాదు అది. మీరు చేసిన నెరవేర్చండి. మున్సిపాలిటీలో ₹1 ఇచ్చిన 2 నెలల్లో 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? హామీల మీద దృష్టి పెట్టలేరు. నిజమైన మీ నాయకుల మీద, మీ కార్యకర్తల మీద దృష్టి పెట్టలేదు. కేవలం దొంగల మీద దృష్టి పెట్టి కొంతమంది అధికారులను చేతిలో పెట్టుకొని నాటకాలు ఆడి ఇవన్నీ డైవర్షన్ చేస్తా ఉన్నారు. మీరు మానుకోకపోతే ఇదే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన కనూరి సతీష్, కనూరి సురేష్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన. సమ్మక్క సార్లమ్మ జాతరలో ఉంచిన 44 కానుకల హుండీల లెక్కింపు. టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు ట్రోఫీలో అందజేత. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవన్ ఏరియా రథసారథి జిఎం లలిత్ కుమార్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ హాత్వే న్యూస్.